పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో, మన యొక్క 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1734 ఉద్యోగాలైతే ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో కూడా మీరు కేవలం అప్లై చేసుకుంటే చాలు. మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఇంటర్వ్యూ కూడా ఉండదు. కేవలం మీరు 10వ తరగతిలో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు మంచి మార్క్స్ గనుక వచ్చినట్లయితే మీకు ఉద్యోగం అనేది రావచ్చనమాట. అందులోనూ ఈ ఉద్యోగాలు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకైతే ఇస్తారు. అంటే వేకెన్సీ ఎక్కడైతే ఉందో అక్కడ గనక మీరు అప్లై చేసుకొని గనక ఉండినట్లయితే మీ యొక్క గ్రామం పరిధిలోనే ఉద్యోగ అవకాశం అనేది రావడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్‌లో అయితే ఉద్యోగాలైతే ఉంటాయి. సో, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే లైక్ చేయండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి గనక వచ్చినట్లయితే సో, ప్రతి సంవత్సరం కూడా జీడీఎస్ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందనమాట. ఈ జీడీఎస్ నోటిఫికేషన్‌లో 10th బేస్డ్ మీద వచ్చేటువంటి జాబ్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే సో, మంచి ఉద్యోగం ఒక స్టాండర్డ్ ఇన్‌కమ్ వచ్చేటువంటి ఒక మంచి ఉద్యోగంగా అయితే చెప్పుకోవచ్చనమాట ఇది. సో, ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. జస్ట్ ఒక అప్లికేషన్ చేస్తే చాలనమాట. సో, మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది సో, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో, దీనికి సంబంధించినటువంటి వివరాలైతే చూద్దాము. సో, మనకు వేకెన్సీస్ అనేటివి ఉన్నాయండి. సో, వేకెన్సీస్ సంబంధించి అయితే ఫస్ట్ ఒకసారి చూద్దాము. ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్కిల్ నేమ్ కింద ఆంధ్రప్రదేశ్ అనేది కనిపిస్తుంది కదా! సో, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 1215 ఉద్యోగ ఖాళీలైతే ఉన్నాయన్నమాట. ఈ యొక్క జీడీఎస్ నోటిఫికేషన్‌లో. అలానే మనకు తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా మనకు 519 ఉద్యోగాలైతే ఖాళీలు ఉన్నట్లయితే చెప్తుందన్నమాట. సో, గ్రామీణ డాక్ సేవక్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో, దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కేవలము ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ₹100 అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఎస్సీలకి, ఎస్టీలకి, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి ఎవరికీ కూడా ఫీజు అయితే లేదు. ఫ్రీగా అప్లికేషన్ అనేది చేయవచ్చు. సో, దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. ముందుగా ఉద్యోగాలు వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క జీడీఎస్ నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు ఏముంటాయంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ్ డాక్ సేవక్. సో, ఈ యొక్క 3 రకాల ఉద్యోగాలైతే ఉంటాయన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ అనేటివి ప్రభుత్వం ఇప్పుడు చెప్పినటువంటి అంటే మనకు గ్రామీణ్ డాక్ సేవక్ నుంచి వచ్చినటువంటి వేకెన్సీస్ ప్రకారమే వీటిని భర్తీ చేస్తారనమాట. మీ జోన్ పరిధిలో ఉద్యోగ అవకాశాలు ఖాళీలు గనక ఉండినట్లయితే మీరు అప్లై చేసినట్లయితే ఆ జోన్ పరిధిలో వచ్చినటువంటి అప్లికేషన్స్‌లో కూడా మీకు మంచిగా మార్క్స్ మీ 10th మార్క్స్ గనక మంచి మార్క్స్ గనక వచ్చినట్లయితే మీరు సెలెక్ట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, కేవలము మెరిట్ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో, ఇక్కడ మనకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉంటాయి ఇవి. స్థానిక అభ్యర్థులకు ఎక్కువగా ప్రాధాన్యం అయితే ఇస్తారనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌లో చూసుకున్నట్లయితే సో, మనకి ఇక్కడ ఏం చెప్పారు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో, ఇక్కడ మనకు 10థ్‌లో మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు అయితే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అంటే ఇక్కడ మనకు తెలుగు సంబంధించి అయితే మనకు చక్కగా చదవడము, రాయడము, మాట్లాడడం అనేది వచ్చి ఉండాలి. కేవలము 10th మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు అని చెప్పి చెప్తున్నారనమాట. జస్ట్ మనం అప్లికేషన్ చేస్తే చాలు. అప్లికేషన్‌లో సో, మన యొక్క 10th మార్క్స్ అనేవి పెడతాం కదా! ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌లో వాటి ఆధారంగా, వాటి మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూడండి 18 సంవత్సరాలు పూర్తయిపోయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, అలానే ఇక్కడ మనకు గరిష్ట వయసు వచ్చేసి 40 సంవత్సరాలు అయితే చెప్పారనమాట. అలానే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు గనక అప్లై చేస్తున్నట్లయితే గరిష్టంగా వారికి 45 సంవత్సరాల లోపు ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ జీతాలు చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి సంబంధించి ₹12,000 నుంచి ₹29,380 మధ్యలో అయితే సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి అయితే కొంచెం తక్కువ సాలరీ అయితే చెప్పుకోవచ్చనమాట. ₹10,000 నుంచి ₹24,470 అయితే రావడం జరుగుతుందనమాట. బ్రాంచ్ పోస్ట్ మాస్టరు హెడ్ కాబట్టి సో, ఆయనకి ₹12,000 అయితే ఇస్తారు. సో, అందులోనే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే దరఖాస్తు ఫీజు చూడండి. ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ₹100 అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీలకి, ఎస్టీలకి, మహిళలకు మరియు దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి ఫీజు అయితే లేదని చెప్పి చెప్తున్నారనమాట. సో, జస్ట్ మనం అప్లికేషన్ చేస్తే చాలు. మన అదృష్టం బాగుంటే సో, మనకు ఉద్యోగం అనేది మన యొక్క మార్కుల ఆధారంగా వచ్చేటువంటి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. అందులోనూ ఇక్కడ మనకు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్‌లో వచ్చేటువంటి ఈ ఉద్యోగాలకు కూడా చాలా తక్కువ టైమింగ్ అయితే ఉంటుందన్నమాట. కేవలం ఒక 4 అవర్స్ వర్క్ అయితే ఉంటుందండి.
సో పెద్దగా వర్క్ కూడా ఉండదు. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఈ ఉద్యోగాలు రావడం అంటే అదృష్టంగా భావించవచ్చు అనమాట. సో అలానే మనకు ముఖ్యంగా అప్లికేషన్ అనేది చేయాలనుకుంటే ఓకేనా. సో అప్లికేషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకు గ్రామీణ డైక్ సేవక్‌లో అయితే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలనమాట. సో దీని కొరకు రిజిస్టర్ అవ్వాలనుకుంటే సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మనము అప్లికేషన్ అనేది చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుందనమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ గనక మనము తెచ్చుకుంటే సో మనం అప్లై చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్స్ అనేటివి ఓపెన్ కావడం లేదు. సో ఇక్కడ మీకు లైవ్‌లో అయితే చూపిస్తున్నాను. సో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా నేను మీకు చెప్తాను. సో మీరు తప్పకుండా రిజిస్టర్ అయితే అవ్వండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఐడీ అయితే వస్తుంది. అప్పుడు మనము అప్లై చేసుకున్నప్పుడు సో రిజిస్ట్రేషన్ నెంబర్‌తో అప్లై అయితే చేసేసుకుంటాము. అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందనమాట. సో కాబట్టి మీరు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను గనుక ఈ యొక్క ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జాబ్స్‌కి సంబంధించి వీడియో గనుక చేస్తే ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో అప్లై ఎలా చేయాలనే దాని మీద వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుందనమాట. ఇక్కడ చూడండి క్లియర్‌గా చూపిస్తున్నాను మరొకసారి లైవ్‌లో అయితే. సో మనకు వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మనకు రిజర్వేషన్ ఆధారంగా కూడా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఎలా ఉన్నాయనేది కూడా సో మనకు ఇంకా డెప్త్‌గా ఇన్ఫర్మేషన్ అనేది విడుదలవుతుందనమాట. టోటల్‌గా గ్రామీణ డాక్ సేవక్‌లో 21,413 ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలైందని చెప్పి సమాచారం అయితే చాలా క్లియర్‌గా అయితే ఉందనమాట. కేవలం 10th మార్కుల ఆధారంగా మీకు ఈ యొక్క ఉద్యోగాలు వస్తాయి. తప్పకుండా మీరు అప్లై అయితే చేయండి. ఇక్కడ మనకు మహిళలకు సంబంధించి ఫ్రీ అప్లికేషన్ అని చెప్తున్నారు కాబట్టి సో ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా. అప్లై చేయండి. మన అదృష్టం బాగుంటే జాబ్ అనేది వస్తుంది. ఎలాంటి ఎగ్జామ్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి ఇవి ఏమీ కూడా లేవు. జస్ట్ మార్కుల ఆధారంగా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్స్ అనేటివి ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయితే తప్పకుండా మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.